మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. రెస్క్యూ టీమ్స్, రోప్ టీమ్స్ రిహార్సల్స్ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ ను ఎక్కడికక్కడ పంపించేస్తున్నారు. మేడారం జాతర సందర్భంగా పోలీసుల రిహార్సల్ పైన మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. సారలమ్మకు సంబంధించినటువంటి అమ్మవారు గద్దెపైకి తీసుకొస్తారు కన్నెపల్లి నుంచి. ఆ సమయంలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, సేమ్ టైంలో సమ్మక్కకు సంబంధించినటువంటి ఆగమనం కూడా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా పోలీస్ శాఖకు సంబంధించి 3 అంచెల భద్రతతో ఉంటుంది. ఆదివాసీలకు సంబంధించినటువంటి తుడుందెబ్బ బందోబస్తు ఉంటుంది. తర్వాత అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సినటువంటి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద కూడా చేస్తున్నారు. అనేక సందర్భాలలో పోలీస్ అధికారులు గతంలో జాతరలో పాల్గొన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా దీంట్లో నిమగ్నం అవుతున్నారు. చూడొచ్చు, మొత్తం ఇది అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధమైనటువంటిది కనిపిస్తుంది. మొత్తంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్పెషల్ పార్టీ పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఆదివాసీలకు సంబంధించినటువంటి తుడుందెబ్బ కావచ్చు, అట్లా వీళ్ళంతా కూడా ఈ అమ్మవారిని గద్దెలపైకి తీసుకొచ్చే దాంట్లో విధులు నిర్వహిస్తారు. దీనికి కోసం అయితే వేల మంది పోలీసులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మొత్తం మేడారంలో అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో ఎలాంటి వాతావరణం ఉంటుంది, తర్వాత భక్తులు ఏ విధంగా క్రౌడ్ ఉంటుంది, ఆ క్రౌడ్ను కంట్రోల్ చేయడం కావచ్చు, తర్వాత వాటన్నిటికి సంబంధించినటువంటి రిహార్సల్స్లో అయితే ఉన్నారని చెప్పవచ్చు. గతంలో జాతరలో పాల్గొన్న పోలీసు అధికారులు కావచ్చు, వాళ్ళందరినీ ఈసారి అన్న మీరు చాలాసార్లు జాతరలో పాల్గొన్నారు, ఇది ఎన్నో జాతర మీకు? మొదటగా మేడారంకి వచ్చే భక్తులందరికీ సమ్మక్క సారలమ్మ దీవెనలు ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ భాగ్యం కలిగినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను. నేను 1990 నుంచి నేను చేస్తున్నాను. అమ్మవారిని తీసుకొచ్చేది 2014 నుంచి అమ్మవారిని తీసుకొచ్చే బాధ్యత దాంట్లో నేను ఉన్నాను. సో 2014 నుంచి అంటే ఇప్పుడు 6వది అమ్మవారిని తీసుకొచ్చేది. సో ఈ భద్రతకు సంబంధించి అంటే సారలమ్మకు తీసుకొచ్చేటప్పుడు కన్నెపల్లి దగ్గర నుంచి ఎట్లా ఉంటుంది, తర్వాత సమ్మక్కకు తీసుకొచ్చే సందర్భంలో ఏ విధంగా ఉంటుంది, ఈ పార్టీస్ అంతా కూడా ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు, ఏ వింగ్లు ఇందులో పాల్గొంటాయి? మొత్తము జిల్లా స్పెషల్ పార్టీస్ ఒక 250 ఉన్నారు. వీళ్ళు కాకుండా తర్వాత క్లియరెన్స్ పార్టీస్ బయట నుండి వచ్చిన వాళ్ళు ఒక 300 ఉన్నారు. టోటల్గా అప్రాక్సిమేట్గా 650 to 700 ఉన్నారు. వీళ్ళందరూ క్లియరెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఉంటారు, తర్వాత రోప్ పార్టీస్ ఉంటారు. సో ఇప్పుడు అమ్మవారిని తీసుకొచ్చేటంలో చాలా క్రౌడ్ ఉంటుంది. చాలా చోట్ల అమ్మవారు వచ్చే ముందు ముగ్గులు వేయడం కావచ్చు, లేదా రకరకాల కోడి కావచ్చు, మేకలు అవి సమర్పించడం, తర్వాత మద్యాన్ని అడబెట్టడం, తర్వాత అసలు క్రౌడ్ ఇసుకేస్తే రాలన్నంత క్రౌడ్ ఉంటుంది. ఆ క్రౌడ్ని ఎట్లా కంట్రోల్ చేసి ఎక్కడ డిస్టర్బ్ లేకుండా తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఆ టైంలో భక్తుల ఎట్లా ఉంటారు అసలు వాళ్ళు? భక్తుల మనోభావాలు గౌరవించాలి, పూజారులను వాళ్ళ శాంక్టిటీ ప్రిజర్వ్ చేయాలి, వాళ్ళని శాంక్టిటీ ప్రిజర్వ్ చేస్తూ భక్తుల మనోభావాలు గౌరవిస్తూ అమ్మవారిని గద్దె మీదకి సేఫ్గా తీసుకురావడానికి కొరకే ఇదంతా కసరత్తు. 3 అంచెల భద్రత సంబంధించినటువంటి అంతా కూడా పోలీస్ విభాగాలంతా కూడా పాల్గొంటున్నాయి. మొత్తం 4 అంచెల భద్రత ఉంటుంది. అయితే రోప్ పార్టీకి సంబంధించి 2 రోప్ పార్టీస్ ఉంటాయి. సేమ్ టైంలో ముందున్నటువంటి పోలీస్ అధికారులంతా కూడా షూ కానీ అట్లాంటివి వేసుకుంటారు. వాళ్ళు ఆదివాసీ సాంప్రదాయం అవన్నీతో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా పూజార్లకు కనీసం టచ్ కాకుండా ఉండడం, సేమ్ టైంలో వచ్చినటువంటి క్రౌడ్ను కంట్రోల్ చేస్తూ అమ్మవార్లను ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ సాంప్రదాయాలను వాళ్ళన్నింటినీ కూడా గౌరవిస్తూ మళ్ళీ గద్దెలపైకి తీసుకురావాలి. అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో లక్షలాది మంది భక్తులు కూడా అమ్మవారి వెంట వస్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా ఆ మార్గంలో తీసుకొచ్చే సమయంలో ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా జరగకూడదు, అందుకోసమే ఇంత భద్రత కల్పిస్తారు. ఇప్పుడు ఇట్లా వచ్చే వాళ్ళకు పార్టీస్లలో ఇప్పుడు రిహార్సల్స్ చేస్తున్నారు, వాళ్ళకి ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, వాళ్ళకు ఎట్లాంటి సూచనలు చేస్తుంటారు, రేపు ఇదే విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి అమ్మవార్లు తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు విధులు నిర్వహించాలా? రేపు అమ్మవార్లు ఏ విధంగా చేస్తారో అదే సేమ్ ప్రాక్టీస్ ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాక్టీస్లో రేపు ఎలాంటి చేంజెస్ ఉండవు. దీంట్లో అంటే డిఫరెంట్ జిల్లాల నుండి వస్తారు కాబట్టి ఈ స్పెషల్ పార్టీకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ ప్లేసులు కూడా ఫిక్స్ చేయడం జరిగింది. అదే ప్లేస్లో ఉండి వాళ్ళు అంటే కంటిన్యూ అవుతారు. సో ఒక్కొక్క రోప్ పార్టీకి ఎంతమంది పాల్గొంటారు, తర్వాత ఈ 4 అంచెల భద్రతలలో ముందు వచ్చే పార్టీ ఎంతమంది ఉంటారు, వాళ్ళు ఎట్లాంటి విధులు నిర్వహించాలి, సెకండ్ పార్ట్ ఎట్లా ఉంటుంది, థర్డ్ పార్టీకి సంబంధించి ఎలా ఉంటుంది, ఫైనల్గా అమ్మవార్ల చుట్టూ ఉండేవాళ్ళు, తర్వాత తుడుందెబ్బకు సంబంధించినటువంటి వాళ్ళ వింగు కూడా ఉంటుంది, ఎట్లా కోఆర్డినేట్ చేసుకుంటారు? ఇప్పుడు ఫస్ట్ అమ్మవారు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ విలేజ్ నుండి వాళ్ళ యూత్ ఉంటుంది. యూత్ ఒక వలయంగా ఏర్పడతారు.
తర్వాత రెండో వలయంగా పోలీసు తుడుం దెబ్బ కలిపి మూడో వలయంగా ఏర్పడతారు. ఏర్పడిన తర్వాత సెక్యూరిటీ అంటే వలయంగా ఏర్పడి పూజారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ముందు తీసుకొచ్చడం జరుగుతుంది. అదే క్రమంలో ముందు ఉన్న పార్టీ మనకు క్లియరెన్స్ పార్టీ క్లియర్ చేస్తారు. సో మొత్తానికి ఈ జాతరలో పాల్గొనడం కావచ్చు, వచ్చే భక్తులకు అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? పబ్లిక్ అందరికి కోరేది ఏంటంటే ఎవరు దేవుని టచ్ చేయడానికి ట్రై చేస్తుంటారు రోడ్ను, అది మనం వారు టచ్ చేయకుండా దూరం నుండి నమస్కారం పెట్టుకున్నా కూడా వారికి ఆ దీవెనలు వాళ్ళకు అందుతాయి. ప్రతి ఒక్కరు అంటే మీద పడి పిల్లలు వీళ్ళందరూ ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని నేను కోరుకుంటాను. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో కింద స్థాయి సిబ్బంది ఏ విధంగా పనిచేయాలి అనే దానికి సంబంధించినటువంటి రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. రేపు ఉదయమే ఈ పార్టీస్ అంతా కూడా కన్నెపల్లికి వెళ్తాయి. కన్నెపల్లి దగ్గర మొత్తం ఈ పార్టీస్ అంతా కూడా మోహరిస్తాయి. ఎందుకంటే ఆ గ్రామం మొత్తం కూడా రేపటి నుంచే అమ్మవార్ల ఆగమనం కోసం మొత్తం సిద్ధమవుతుంది. ప్రస్తుతం అయితే పోలీస్ శాఖ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో వాళ్ళ ఆచార వ్యవహారాలు కావచ్చు, పూజార్లకు ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా అయితే పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యే విధంగా ఈ మాక్ డ్రిల్ అన్ని కూడా నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు.